వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. రాష్ట్ర బడ్జెట్లో చేనేతలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. గత ప్రభుత్వం కన్నా బడ్జెట్లో చేనేతలకు తక్కువ నిధులు కేటాయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతలకు అండగా ఉంటామని చెప్పి బడ్జెట్లో నిధులు తక్కువ ఎలా కేటాయిస్తారని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, చేనేతలకు ఎక్కువ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తామని వారు ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు 2,000 కోట్ల రూపాయలను రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు 2,000 కోట్ల రూపాయలను రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు 2,000 కోట్ల రూపాయలను వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం. సహకార సంఘాలకు ఎన్నికల తక్షణమే సహకార సంఘం రద్దు చేయాలి, చేనేతపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలి, చేనేతపై జీఎస్టీని వెంటనే వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం. కర్నూలు నగరంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేనేతకు కేటాయించినటువంటి 200 కోట్లు, అలాగనే నేతన్న నాశనానికి కేటాయించిన 200 కోట్లు, అంటే మొత్తం 400 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేటాయించింది. ఇంతకంటే మెరుగైన బడ్జెట్ను మేము కేటాయిస్తాం, చేనేతలకు మేలు చేస్తాం అని చెప్పినటువంటి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా చేనేత కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాల వద్దకు వచ్చి గత ప్రభుత్వం కంటే మేము ఎక్కువ మేలు చేస్తాము, మీకు అనేక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తామని చెప్పారు. చాలా సంతోషించి ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చేనేత వర్గాలు కూడా తెలుగుదేశానికి మద్దతుగా ఓట్లు వేసిన పరిస్థితి మనందరికీ తెలుసు. గత బడ్జెట్లో 3 మాసాల బడ్జెట్, 4 మాసాల బడ్జెట్ కేటాయించారు. మొన్న 28వ తారీఖున పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టి గతంలో 2,85,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఇప్పుడు 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే గత బడ్జెట్ కంటే 37,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రవేశపెట్టారు. గతంలో వైసీపీ ప్రభుత్వం 400 కోట్లు కేటాయిస్తే ఈ రోజున 138 కోట్లు కేటాయించినటువంటి ఈ ప్రభుత్వం చేనేతలకు మేలు చేస్తామని చెప్పిన ఆ రోజున చెప్పిన నువ్వు ఈ రోజున 138 కోట్లు కేటాయించి 37,000 కోట్ల రూపాయల పోయిన బడ్జెట్ కంటే ఇప్పుడు ఎదురుగా పెట్టి ఈ చేనేతల్ని దగా చేసావా, అన్యాయం చేసావా, మోసం చేసావా అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదా? అందుకనే ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఈ రోజున రోడ్డెక్కి నిరసన తెలియజేస్తూ ఉంది. ఈ రోజున కర్నూలు పట్టణంలో ఈ అర్ధనగ్న ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ రేపు 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అర్ధనగ్న ప్రదర్శనలకు పిలిపించు. అర్ధనగ్న ప్రదర్శనల ద్వారా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పునరాలోచించి చేనేతకు బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి చేనేతలు మీ ప్రభుత్వం గురించి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.